ఇప్పటి వరకు మీరు ఈ విద్యను ఎంతమందికి నేర్పించారు? మన స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ విజయవాడ లేపాక్షి వారు ఏం చేశారంటే, నాన్నగారు ఉన్న టైంలో 2 times స్కూల్ నడపమని ఇచ్చారు. అప్పుడు 10 మంది వర్క్ పిల్లలు బ్యాచ్ కి 10 మంది స్టైఫండ్ కూడా వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఒక 10 మంది అట్లా 2 టైంలు నాన్నగారు నేర్పారు. వాళ్ళు నేర్చుకున్నారు, డిజైన్లు అవన్నీ కూడా వేస్తారు. అంటే 5 నెలల ప్రోగ్రామ్ లో ఏమొస్తుందంటే రాదు. 5 నెలల వరకు ఎంతవరకు వస్తుందో అంతవరకే వస్తుంది. ఏళ్ళ తరబడి నేర్చుకునేది ఈ రోజుల్లో నేర్చుకుంటే పూర్తిగా తయారు చేసే అంత స్కిల్ అయితే రాదు. 5 నెలల వరకు ఎంతవరకు వస్తుంది అంతవరకే వస్తుంది. తర్వాత నా టైంలో 2 times వచ్చింది. ఇప్పుడు రెండోసారి. ఫస్ట్ టైం 10 మందికి, ఇప్పుడు 30 మందికి ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్లు. ఈ 30 మంది కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. నేను వాళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది 10 రోజుల దాకా చెప్పాను. ఇవేన్ అంటే ఇట్లా ఉంటుందమ్మా, పట్టుకోవాలి, దీన్ని ఎట్లా డిజైన్ ఎట్లా చేయాలి, స్మూత్ గా ఉండే వర్క్ ఇది, ఎట్లా డిజైన్ చేయాలంటే వాళ్ళు చెప్పినమ్మటే అర్థం చేసుకోగలిగారు. 2-3 రోజులు వేరే ఒక పనికిరాని చెక్క మీద వేయించాను, డిజైన్ బాగా చేశారు. తర్వాత డైరెక్ట్ వేణ ఇచ్చేసాను. ఎందుకంటే వేణకి డిజైన్ ప్రాబ్లం ఉంటే వేణ అందం ఉండదు. అందం ఉంటేనే కదా. అట్లాగే వాళ్ళు చేయగలుగుతున్నారని నమ్మకం నాకు కలిగింది. వాళ్ళకి డైరెక్ట్ వేణ ఇచ్చాను. బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎట్లాంటి స్కూల్ ఇంకేమైనా అవకాశం ఉంటే వాళ్ళకి కూడా విద్య వస్తుంది. మా ద్వారా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? నాకు గవర్నమెంట్ ఏమైనా స్థలం ఇస్తే దాంట్లో ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి ఫ్రీగా నేను నేర్పించాలి. ఈ కళ అంతరించిపోకూడదు. ఇప్పుడు భారతీయ సంస్కృతి అంటే వీణ ముందర అమ్మవారి చేతిలో ఉండేది వీణే. ఆ వీణ అనేది తయారీ అంతరించిపోతుంది. ఇది అంతరించిపోకుండా ఉండాలని నా యొక్క ఆశ. నేర్పించాలి. ఈ కళ అంతరించిపోకుండా 10 మందికి నేర్పించాను అనుకోండి, ఆ విద్య నేర్చుకునే వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లో చక్కగా కూర్చొని చేసుకోవచ్చు. వాళ్ళకి దానికి తగ్గట్టుగా డబ్బులు కూడా ఇస్తాము మేము.